అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఐకమత్యం అనే ఒక చిన్న కథను నేర్చుకుందాం. చూడండి, ఐకమత్యమే మహాబలం అంటారు కదా. కొన్ని చీమలు కలిసి ఒక పుట్టను కట్టుకున్నాయి. ఆ చీమలన్నీ ఆ పుట్టలో ఆహారం దాచుకున్నాయి. ఆ పుట్టలో సుఖంగా పిల్ల పాపలతో నివసిస్తున్నాయి. ఇంతలో వాటికి ఒక ఆపద వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందో ఒక పాము ఆ పుట్టలో చేరిపోయింది. అది బుసలు కొడుతూ ఉంటే పాపం చీమలు భయంతో వణికిపోయాయి. చీమల పుట్ట పాము వశమైంది, పాముకు సొంతం చేసుకుంది. ఇవి తమ గూడు పోగొట్టుకున్నాయి. చీమలన్నీ పాము పీడ వదిలించుకోవాలని అనుకున్నాయి. మరి ఏం చేశాయో చూద్దాం. చూడండి, ప్రతిరోజు పాము పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళేది. కప్పలను తిని వచ్చి పుట్టలో నిద్రపోయేది. దీన్ని గమనించిన చీమలు ఒక ఉపాయం ఆలోచించాయి. ఓ రోజు పాము కప్పలను తిని పుట్టలో చేరి మత్తుగా పడుకుంది. అదను చూసి చీమలన్నీ పామును చుట్టుముట్టాయి. చీమలన్నీ కుట్టి కుట్టి పామును చంపాయి. చీమలకు పాము పీడ వదిలిపోయింది. చీమలన్నీ కలిసిమెలిసి ఆ పుట్టలో హాయిగా జీవించాయి. అందువల్లే అంటారు, ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం అని. మనుషులు కూడా ఇలాగే ఐకమత్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.